నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడుతో మొదలైన ఈ సీజన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సందర్భంగా ఆయా తారలతో బాలకృష్ణ ఆసక్తికరమైన ముచ్చట్లు జరిపారు. సంక్రాంతి కానుగ్గా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మొదటిసారి ఆయన అన్స్టాపబుల్ షోకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రీకరణ డిసెంబర్ 22న జరగబోతోంది. మరి బాలకృష్ణ తన తోటి సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నుండి ఎలాంటి సమాధానాలు రాబడతారో చూడాలి. సంక్రాంతికి వస్తున్న మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్ కాగా మీనాక్షి చౌదరి కీలక పాత్రను పోషించింది. దర్హా, ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డ్రింకర్ సాయి. ఈ మూవీతో కిరణ్ తిరుమల శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీవసంత్ సంగీతం అందించారు. ఈ నెల 27న సినిమా జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మరో పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. నువ్వు గుద్దితే అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. దీనిని జెస్సీ గిఫ్ట్ పాడారు. హీరోయిన్ ను టీచ్ చేస్తూ హీరో పాడే ఈ పాట మాస్సును ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి చెప్పారు. ప్రతి వినాయక చవితిన ప్రేక్షకులను ఏదో ఒక రూపంలో పలుకరిస్తూ ఉంటుంది శ్రీ వినాయక విజయం చిత్రం. ఈ చిత్రాన్ని పౌరాణిక గాథలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఈ సినిమాలో వినాయకుని కథను చక్కగా రూపొందించారు. అందువల్ల వినాయక చవితిన ఈ సినిమాను వీక్షిస్తే పుణ్యం వస్తుందని భక్తజనుల విశ్వాసం. 1979 డిసెంబర్ 22న విడుదలైన శ్రీ వినాయక విజయం చిత్రం మంచి ఆదరణ చూరగొంది. ఇందులో శివపార్వతులుగా కృష్ణరాజు, వాణిశ్రీ నటించారు. మూషికాసురునిగా సత్యనారాయణ కనిపించారు. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం ఓ ఎస్సెట్ అని చెప్పవచ్చు. జయమాలిని డాన్స్ అంటే ఆ రోజుల్లో జనానికి ఓ ఉత్సాహం ఉరకలు వేసేది. వాల్ పోస్టర్స్ లో జయమాలిని బొమ్మ చూసి థియేటర్లకు పరుగులు తీసేవారు. అంతకుముందు జయమాలిని సోదరి జ్యోతిలక్ష్మి ఐటం గాళ్లుగా రాజ్యమేలారు. జయమాలిని వచ్చాక అక్కను మించి అలరించారు. ఆరంభంలో నాజుగ్గా ఉన్న జయమాలిని తరువాతి రోజుల్లో బొద్దుగా తయారైంది. అయినా అభిమానులు జయమాలిని ఆటకు జేజేలు పలికారు. ఈనాటికి జయమాలిని సాంగ్స్ ఎక్కడైనా కనిపించగానే కళ్ళెంతలు చేసుకుని చూస్తుంటారు ఆనాటి అభిమానులు. అప్పటి టాప్ స్టార్స్ అందరి సరసన చిందేసి కనువిందు చేసిన జయమాలిని పెళ్లైన తరువాత సినిమాలకు దూరంగా జరిగారు. అయితేనేం ఆమె పాటలతో అభిమానులు పరమానందం చెందుతూనే ఉండడం విశేషం. తెలుగునాట ఎంతో మంది నృత్యతారులు వెలుగులు విరజిమ్మిన జయమాలిని అందరికన్నా మిన్నగా అలరించారని చెప్పవచ్చు. డిసెంబర్ 22న జయమాలిని బర్త్డే. ఫ్యాన్స్ ఆమె ఆటాపాటా స్మరించుకుని సంతోషించకమానరు. టి చలపతిరావు బాణీలు కొంతమందికే పరిమితమనే మాట ఉండేది. ఎందుకంటే తన పర్మనెంట్ ప్రొడ్యూసర్ సినిమాలకే టి చలపతిరావు తన స్వరాలతో అలరించారు. చలపతిరావు సంగీతంతో రూపొందిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింపజేశాయి. జానపద బాణీలను సినిమా పాటలకు అనువుగా మలచడంలో దిట్ట అనిపించారు చలపతిరావు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన అనేక చిత్రాలకు టి చలపతిరావు సంగీతం సందడి చేసింది. ఘంటసాల పాటలంటే చలపతిరావుకు ఎనలేని అభిమానం. తన స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు పాటలు పాడుతూ ఉంటే ఎంతగానో పులకించిపోయేవారు. ఆరంభంలో సొంత బాణీలకే ప్రాధాన్యమిచ్చిన చలపతిరావు తరువాతి రోజుల్లో నిర్మాతల కోరికపై ఉత్తరాది ట్యూన్స్ను అనుసరించాల్సి వచ్చింది. ఏది ఏమైనా టి చలపతిరావు సంగీతం ఆనాటి సంగీతాభిమానులను ఎంతగానో పులకింపజేసింది. డిసెంబర్ 22న చలపతిరావు జయంతి. ఈ సందర్భంగా చలపతిరావు బాణీలను ఫ్యాన్స్ గుర్తు చేసుకోకుండా ఉండలేరు.